హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన కరివేపాకు పొడి గురించి చూద్దాం రండి. ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం చేసే ఈ కరివేపాకు కూరల్లో విరివిగా ఉపయోగిస్తుంటాము. కానీ చాలామంది కామన్గా చేసే పొరపాటు చక్కగా కరివేపాకుని ఏరి మరియు పక్కన పెట్టేయడం. కరివేపాకు తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని కోల్పోతారు. అలా కోల్పోకుండా ఉండాలంటే కరివేపాకు పొడి చేసుకొని తీసుకోవడం మంచిది. కరివేపాకు తీసుకొచ్చాక ఇలా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. ఫాస్ట్ ఫుడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరివేపాకుని పట్టించుకునే వాళ్ళే తక్కువైపోయారు. ఈ కరివేపాకు ఇండియాలోనే ఎక్కువ పండుతుంది. కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా వివిధ రకాల మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. భోజనం చేసే సమయంలో మొదటి 2-3 ముద్దల్లో కరివేపాకు పొడి మరియు నెయ్యి కలుపుకొని తినాలి. ఈ కరివేపాకు పొడి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. 5 సంవత్సరాలు దాటిన వారి దగ్గర నుంచి ఏ వయసు వారైనా ఈ కరివేపాకు పొడిని తీసుకోవచ్చు. ఇలా పప్పులన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఫస్ట్ మినపప్పు, నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, నెక్స్ట్ కందిపప్పు అండ్ పెసరపప్పు, ఫైనల్గా నువ్వులు వేయించుకోవాలి. రెగ్యులర్గా కరివేపాకు పొడి తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరం అవ్వడంతో పాటు డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి కరివేపాకు పొడి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసుకునేందుకు చాలా మెడిసిన్ వాడతారు, కానీ ఈ పొడి తీసుకుంటే షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి. రక్తహీనత సమస్యను దూరం చేయడంలోనూ ఈ కరివేపాకు పొడి సహాయం చేస్తుంది. పప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా ధనియాలు, జీలకర్ర వేయించుకొని తీసుకున్నాము. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పప్పులన్నింటిలోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా ఈ పొడిని ఫుడ్లో యాడ్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ కరివేపాకు పొడిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చిని లైట్గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ కరివేపాకు పొడిని మార్నింగే చేయాలనుకునేవారు నైటే కడిగి పెట్టుకుంటే చాలా బాగా ఆరిపోతుంది ఆకు. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నలిపినప్పుడు వెంటనే విరిగిపోయింది. ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పప్పులన్నీ చల్లారిపోయాయి కాబట్టి ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిపాయలు వచ్చేసి 3 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని పీల్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఎండుమిర్చితో పాటుగా వెల్లుల్లి యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్లా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు. పెద్ద లెమన్ సైజ్ చింతపండును కూడా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్ని పప్పులు ఒక్కొక్కటిగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకుని కూడా మిక్సీ జార్లో వేసుకొని కరివేపాకు త్వరగా మిక్స్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కూడా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కలిపి తింటే టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇలా రైస్లోకే కాకుండా ఇడ్లీ, దోశ, పొంగనాలు వంటి టిఫిన్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎక్కువ రోజులు ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగో పూర్తిగా చూసేస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది చూడమని చెప్పి. సో వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.